నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధం. కేబినెట్ నోట్ తయారీలో నిమగ్నమైన కేంద్ర హోంశాఖ. తమారా లీజర్ సీఈఓ సృష్టి శిబులాల్తో సీఎం చంద్రబాబు భేటీ. ఆతిథ్య రంగంలో పెట్టుబడులకున్న అవకాశాలు వివరించిన సీఎం. గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టండి. జెరా గ్లోబల్ సీఈఓ యుకియోను కోరిన మంత్రి లోకేష్. కృష్ణా జిల్లాలో వసంతరాయలు కుటుంబానికి పవన్ పరామర్శ. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని డిప్యూటీ సీఎం భరోసా. టీడీపీ కార్యకర్త బంగారయ్య హత్య కేసులో కోర్టుకు నిందితులు. తుని కోర్టుకు రోడ్డుపై నడిపించుకుని తీసుకువెళ్లిన పోలీసులు. రిపబ్లిక్ డే లక్ష్యంగా దాడులకు ఉగ్రవాద సంస్థ ప్రణాళికలు. నిఘా వర్గాల హెచ్చరికలతో కీలక ప్రాంతాల్లో తనిఖీలు. ఆంధ్రప్రదేశ్ రాజధానిగా అమరావతి చట్టబద్ధతకు రంగం సిద్ధమవుతోంది. కేబినెట్ ఆమోదం తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టేందుకు కేంద్రం సిద్ధమైనట్లు తెలిసింది. 10 ఏళ్ల పాటు 2 రాష్ట్రాలకు రాజధానిగా ఉన్న హైదరాబాద్ గడువు 2024 జూన్ 2తో ముగిసింది. రాజధానిగా అమరావతిని ప్రకటించాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం నివేదించింది. రాజధాని ఎంపిక ప్రక్రియ, నిర్మాణాలపై కేంద్రానికి నోట్ అందజేసింది. ఏ తేదీ నుంచి రాజధానిగా ప్రకటించాలో కేంద్ర హోంశాఖ చెప్పాలనడంతో 2024 జూన్ 2 నుంచే రాజధానిగా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. ఈ అంశంపై సంబంధిత కేంద్ర శాఖల నుంచి హోంశాఖ అభిప్రాయాలు కోరడంతో పలు మంత్రిత్వ శాఖలు ఇప్పటికే తమ అభిప్రాయాలు వ్యక్తపరిచాయి. పట్టణాభివృద్ధి, న్యాయశాఖలు ఇంకా అభిప్రాయాలు చెప్పాల్సి ఉంది. ఈ బడ్జెట్ సమావేశాల్లోనే రాజధానిని ప్రకటించేందుకు చర్యలు తీసుకున్నట్లు తెలుస్తోంది. పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టే ముందు కేబినెట్లో చర్చించి ఆమోదించనున్నట్లు తెలిసింది. ఈ మేరకు కేబినెట్ నోట్ తయారీలో హోంశాఖ నిమగ్నమైనట్లు అధికారులు వెల్లడించారు. భారీ లక్ష్యాలు నిర్దేశించుకుని వాటి కోసం నిరంతరం పనిచేయడం తనకు అలవాటు అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ముందు చూపుతో వ్యవహరించి, వినూత్నంగా ఆలోచించి, చిత్తశుద్ధితో కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమని నమ్ముతానని ఉద్ఘాటించారు. ఏపీ ప్రభుత్వం పరిశ్రమల ఫ్రెండ్లీ గవర్నమెంట్ అని, ఈజ్ ఆఫ్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానం ద్వారా పరిశ్రమలకు త్వరితగతిన అనుమతులిస్తున్నామని సీఎం చంద్రబాబు వెల్లడించారు. దావోస్లో 3వ రోజు పర్యటనలో భాగంగా చంద్రబాబుతో వివిధ జాతీయ, అంతర్జాతీయ మీడియా ప్రతినిధులు సంభాషించారు. రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి విషయంలో జరుగుతున్న పరిణామాలను, ప్రభుత్వ పాలసీలను మీడియా ప్రతినిధులకు సీఎం వివరించారు. పరిశ్రమలకు ఎస్క్రో ఖాతా ద్వారా ప్రోత్సాహకాలిచ్చే విధానాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. అనుమతుల నుంచి పరిశ్రమల స్థాపన వరకు ప్రతి అంశాన్ని రియల్ టైంలో మానిటర్ చేస్తున్నామని వివరించారు. పరిశ్రమలకు వేగంగా అనుమతులు ఇవ్వడంతో పాటు ఉత్పత్తి వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. విశాఖకు గూగుల్ కంపెనీ రాక ఏపీ అభివృద్ధిలో గొప్ప ముందడుగు అని గుర్తు చేశారు. మంత్రి లోకేష్ ఈ విషయంలో చూపిన చొరవ, ఫాలో అప్ వల్లే ఆ పెట్టుబడి సాధించినట్లు చంద్రబాబు చెప్పారు. వ్యవసాయ రంగంలో టెక్నాలజీ వినియోగంలో పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. రాష్ట్రంలో అగ్రిటెక్ విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. గ్రీన్ ఎనర్జీ, గ్రీన్ అమ్మోనియా గురించి అంతా చర్చిస్తున్న సమయంలోనే ఆంధ్రప్రదేశ్లో ఉత్పత్తికి అడుగులు వేసి పరిశ్రమ నిర్మిస్తున్నట్లు తెలిపారు. విదేశాలకు గ్రీన్ అమ్మోనియా ఉత్పత్తి ఎగుమతి చేసేందుకు ఇప్పటికే ఒప్పందాలు జరిగాయని వివరించారు. 30 ఏళ్ల క్రితం దేశ అభివృద్ధిలో కీలక అడుగులు పడ్డాయన్న చంద్రబాబు ఇప్పుడు సంస్కరణలను అందిపుచ్చుకుంటున్నామన్నారు. ఆ సంస్కరణలే రాష్ట్రంలోని యువతకు అవకాశాలు కల్పించాయని వెల్లడించారు. టెక్నాలజీ గ్రీన్ బ్లూ సిటీగా అమరావతిని నిర్మిస్తున్నట్లు చెప్పారు. ఏపీలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ ఏర్పాటు చేయాలనేది తన ఆలోచన అని ముఖ్యమంత్రి వెల్లడించారు. ఏపీ అమలు చేస్తున్న విధానాలకు, చేస్తున్న ఆలోచనలను, వేగంగా తీసుకుంటున్న నిర్ణయాలకు జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభిస్తోందని తెలిపారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పారిశ్రామిక రంగం ఏపీ గురించి చర్చించుకుంటోందన్నారు. చైనా, జపాన్ సహా అనేక దేశాల్లో ఉన్న ఏజింగ్ సమస్య భారతదేశానికి లేదని వ్యాఖ్యానించారు. సమర్థ మానవ వనరులు, టెక్నాలజీ భారతదేశ అదనపు బలమని ధీమా వ్యక్తం చేశారు.
ఏపీలో హోటల్ రంగంలో పెట్టుబడులకు విస్తృత అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. తమారా లీజర్ సంస్థ సీఈఓ సృష్టి సిబులాల్తో సీఎం చంద్రబాబు సమావేశమయ్యారు. ఏపీలో ఆతిథ్య రంగంలో పెట్టుబడులపై తమారా సంస్థ ప్రతినిధులు సీఎంతో చర్చించారు. పర్యాటకాన్ని ప్రోత్సహించేలా ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా ఇచ్చినట్లు చంద్రబాబు వారికి వివరించారు. పోలవరం నుంచి భద్రాచలం వరకు గోదావరి నదీ తీరంలో అద్భుతమైన టూరిజం కేంద్రాలు అభివృద్ధి చేసేందుకు ఆస్కారం ఉందన్నారు. కోనసీమ, గండికోట, అరకు, లంబసింగి లాంటి మంచి పర్యాటక ప్రాంతాల్లో ప్రాజెక్టులు ప్రారంభించే అంశాలపై చర్చించారు. ప్రతి పర్యాటక ప్రాంతానికి రోడ్లు, ఎయిర్పోర్ట్లు అందుబాటులో ఉన్నాయని, ఇప్పుడు ఏపీ అన్లాక్ అని తమారా లీజర్ ప్రతినిధులకు వివరించారు. టూరిజం ఆర్థిక వ్యవస్థను పెంచడంతో పాటు ఉపాధిని కల్పిస్తుందన్నారు. ఉత్తరాంధ్ర నుంచి రాయలసీమ వరకు ప్రతి జిల్లాలోనూ పర్యాటక కేంద్రాలున్నాయని చెప్పారు. హోటల్ రంగానికి తాము ప్రోత్సాహం అందిస్తున్నామన్న చంద్రబాబు ఏపీలో ప్రాజెక్టులు పెట్టేందుకు ప్రతిపాదనలతో వస్తే సహకరిస్తామని స్పష్టం చేశారు. గిరిజన ప్రాంతాల్లోనూ ఎక్కువ టూరిజం పార్కుల ఏర్పాటుకు తమారా లీజర్ సంస్థ ఆసక్తి వ్యక్తం చేసింది. విశాఖ సహా వివిధ ప్రాంతాల్లో హోమ్ స్టే ప్రాజెక్టులు చేపట్టేందుకు కూడా ఆసక్తిగా ఉన్నట్లు వెల్లడించింది. కమ్యూనిటీ ఫస్ట్ అనే నినాదంతో గిరిజన యువతకు నైపుణ్యాలు కల్పించేందుకు కూడా సిద్ధమని సీఎంకు సంస్థ ప్రతినిధులు వివరించారు. గ్రీన్ అమోనియా ఉత్పత్తి కేంద్రాల్లో పెట్టుబడులు పెట్టాలని జపాన్కు చెందిన ప్రముఖ రెన్యూవబుల్ ఎనర్జీ సంస్థ జెరా గ్లోబల్ సీఈఓ అండ్ చైర్ యుకోయో కార్నీని మంత్రి లోకేష్ కోరారు. జపాన్, ఇతర ఏషియా మార్కెట్లకు లో కార్బన్ అమోనియాను సరఫరా చేయడానికి ఏపీలోని మూలపేట, కృష్ణపట్నం, కాకినాడ పోర్టుల ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉపయోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. పారిశ్రామిక వినియోగదారులకు దృఢమైన క్లీన్ ఎనర్జీ సరఫరా చేయడానికి రాయలసీమలో సౌర, పవన, హైబ్రిడ్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయాలని కోరారు. జెరా యాంకర్ పరిశ్రమల కోసం ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ ప్లాట్ఫామ్లను రూపొందించాలని ప్రతిపాదించారు. గ్రిడ్ విశ్వసనీయతను కొనసాగిస్తూనే ఆంధ్రప్రదేశ్లో ఉద్గారాలను తగ్గించడం, అమోనియా కోక్ ఫైరింగ్ను పరీక్షించడం, థర్మల్ ప్లాంట్లలో పైలట్ ప్రాజెక్టులను అంచనా వేయడం, రూపొందించడంలో ఏపీ జెన్కో, ఎన్టీపీసీ వంటి సంస్థలతో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తున్నామని యుకియో కాని తెలిపారు. విశాఖలో టెక్నాలజీ డెవలప్మెంట్ సెంటర్ నెలకొల్పాలని ప్రముఖ స్టాక్ బ్రోకింగ్ సంస్థ జెరోదా ఫౌండర్ నిఖిల్ కామత్ను మంత్రి లోకేష్ విజ్ఞప్తి చేశారు. ప్లాట్ఫామ్ ఇంజనీరింగ్, బ్యాంక్ అండ్ సిస్టమ్స్, ట్రేడింగ్ ఆల్గోరిథం, డేటా అనలిటిక్స్, ఫిన్టెక్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్పై దృష్టి సారించాలని కోరారు. ఫిన్టెక్ స్టార్టప్లను ప్రోత్సహించడం, రాష్ట్ర ఆంటర్ప్రెన్యూర్షిప్ ఎకోసిస్టమ్ను బలోపేతం చేయడానికి లీడ్ మెంటర్గా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్తో భాగస్వామ్యం వహించాలని విజ్ఞప్తి చేశారు. భారత్లో మొట్టమొదటిగా మల్టిపుల్ డెలివరీ ఛానల్స్ ద్వారా పాఠశాల నుంచి కళాస్థాయి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఫైనాన్షియల్ లిటరసీ కార్యక్రమాన్ని రూపొందించి అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వంతో సహకరించాలని లోకేష్ కోరారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలను పరిశీలిస్తామని నిఖిల్ కామత్ తెలిపారు. కృష్ణా జిల్లా కుత్తివెన్ను మండలం పెదచందాలలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటించారు. గతేడాది రోడ్డు ప్రమాదంలో మరణించిన జనసేన కార్యకర్త చందు, వీరవెంకట, వసంతరాయలు కుటుంబ సభ్యులను పవన్ పరామర్శించారు. వసంతరాయలు చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. వారి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. పుట్టుడు దుఃఖాన్ని గుండెల్లో పెట్టుకుని కూడా అవయవదానం చేయడం అనేది అసలు నిజంగా అది ఊహించలేనిది. హైదరాబాద్లో అకౌంటెంట్గా ఉద్యోగం చేస్తూ కుటుంబం కోసం మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ స్థిరపడినందుకు ప్రభుత్వం తరఫు నుంచి కూడా మేము ఆదుకుంటామని తెలియజేస్తున్నాను. సో ఎమ్మెల్యే గారికి కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలుపుకుంటాను. వారి కుటుంబానికి అండగా నిలబడినందుకు. అలాగే కష్ట సమయంలో ఇంకో 2-3 సమస్యలు ప్రస్తావించారు. వాటికి కూడా కలెక్టర్ గారితో, ఆర్డీవీ గారితో మాట్లాడి ఖచ్చితంగా సహకరిస్తామని చెప్పారు. భవిష్యత్తులో కూడా పాపకి ప్రత్యేకించి శ్రవణం లేదంటే 2 డెఫ్ అండ్ డమ్ కూడా టీటీడీ శ్రవణం అనే ఒక ప్రాజెక్ట్ ఉంది. దాని ద్వారా కూడా తిరిగి చాలాసార్లు 2-3 సందర్భాలు నేను నా దృష్టికి వచ్చిన తర్వాత కొన్ని ప్రాంతాల్లో కొంతమంది కూడా చేయించగలిగాం. అలాగే పాపకు కూడా తిరిగి వినిపించేలాగా దాన్ని టీటీడీ సహకారంతో చేద్దామని అది కూడా వారికి తెలియజేస్తాం. చట్టసభ సభ్యులకు నో వర్క్ నో పే నిబంధన తీసుకురావాలని స్పీకర్ అయ్యన్న పాత్రుడు సూచించారు. ఉత్తరప్రదేశ్లో నిర్వహించిన చట్టసభల సభాపతుల 86వ అఖిల భారత మహాసభకు డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుతో కలిసి అయ్యన్న హాజరయ్యారు.
ప్రజల పట్ల శాసన వ్యవస్థ జవాబుదారీతనం అనే అంశంపై స్పీకర్ ప్రసంగించారు. సభకు రాని సభ్యులను రైట్ టు రీకాల్ చేసే విధంగా రాజ్యాంగంలో సవరణ చేయాలని సభాపతి అయ్యన్న లోక్సభ స్పీకర్కు సూచించారు. శాసనసభ్యులు ఈనాటి వరకు కూడా ఒక్క రోజు కూడా అసెంబ్లీకి రాలేదు సార్. ఒక్క చర్చలో కూడా పాల్గొనలేదు. అది చాలానంటూ సభకు అసలు హాజరు కాని సభ్యుల్లో ఎక్కువ మంది క్రమం తప్పకుండా వేతనాలు తీసుకున్నారు. ఒక సభాపతిగా నాకు ఎంతో వేదన కలిగిస్తున్న విషయం ఇది. ఇలాంటి నైతిక ప్రవర్తనతో ప్రజల దృష్టిలో సులకన కాకుండా ఎలా ఉండగలుగుతారు? ఈ రకమైన అనైక్యత ప్రవర్తన ఎలా సమర్థించగలుగుతామని చెప్పి ఒకసారి మీ అందరూ కూడా ఆలోచన చేయవలసిన అవసరం ఉంది. మనం చేస్తున్నాను. ఈ రకమైన వ్యవస్థలో శైలిని నిషేధించే నిబంధనలు లేవు కాబట్టి మరొక మార్గం చూపించాలని చెప్పి లోక్సభ స్పీకర్ గారికి ఈ సభాముఖంగా మనం చేసుకుంటున్నాం సార్. ఇది కేవలం ఆంధ్రప్రదేశ్ శాసన వ్యవస్థకు సంబంధించిన సమస్య కాదు. ప్రజలు ఇలాంటి ఉదాహరణ చూపించి ప్రజాప్రతినిధులందరినీ ఒకే ఘాటన కట్టకూడదు. ప్రజల నుండి వచ్చే విమర్శల నుండి ఎవరికీ మినహాయింపు ఉండకూడదని చెప్పి ఈ సందర్భం నేను చేస్తున్నాను. ఈ విషయంలో సార్ నా వైపు నుంచి 2 సూచనలు చేయదలుచుకున్నాను. ఒకటి, సభకు హాజరు కానిటువంటి వారిని నో వర్క్ నో పే, ఇది ఒక ఫస్ట్ టైం నేను మన చేస్తాను సార్. అసెంబ్లీకి రాని వారికి వర్క్ చేయని వారికి పేమెంట్ ఎందుకు ఇవ్వాలి? రెండోది ఏంటంటే ఎంప్లాయీస్ ఉద్యోగాలకు రాకపోతే మనం ఏం చేస్తున్నాం సార్? వారి వేతనాల్లో కోత వేస్తున్నాం. ప్రజాప్రతినిధుల జీతాలు వచ్చేందుకు కోత విధించాలి. అప్పటికీ గుణపాఠం నేర్చుకోకపోతే ప్రజాప్రతినిధుల కోసం మరో అడుగు ముందుకు వేయాలి. వాటిని మళ్లీ ప్రజాకోర్టులో నిలబెట్టడం తప్ప మరో మార్గం లేదు. అందుకు అవసరమైతే రాజ్యాంగాన్ని ప్రజాప్రాతినిధ్య చట్టాన్ని సవరించి అయినా సరే ప్రజలకు తాము ఎన్నుకునే ప్రతినిధులు వెనక్కి పిలిపించి హక్కు కల్పించాలి. అంటే ఈ రైట్ టు రీకాల్ అన్న చట్టాన్ని తీసుకొస్తే తప్పించి ఇది సక్రమంగా జరగదని చెప్పి నా తాలూకు భావన చెప్పి సందర్భంలో మీ అందరికీ మనం చేస్తూ సభలో ఉన్న పెద్దలందరికీ కూడా నా నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. ఏడాదిన్నర తర్వాత రాష్ట్రంలో పాదయాత్ర మొదలు పెడతానని వైసీపీ అధినేత జగన్ స్పష్టం చేశారు. ఏడాదిన్నర పాటు ప్రజల్లోనే ఉంటానన్న జగన్ కూటమి ప్రభుత్వ పాలన అన్యాయంగా ఉందన్నారు. ప్రజలందరూ వైసీపీ వైపే చూస్తున్నారన్న ఆయన నేతలంతా ప్రజల్లో ఉండాలని పిలుపునిచ్చారు. 5 బడ్జెట్లు ప్రవేశపెట్టే అవకాశం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంటుంది. అందులో 2 అయిపోయినాయి. 3వది ఇప్పుడు మార్చిలో 3వ బడ్జెట్ ప్రవేశపెడతారు. దాని తర్వాత ఇంకా మిగిలిండేది 2. ఇక్కడ నుంచి ఒక 3 సంవత్సరాలు. ఆ 3 సంవత్సరాల్లో 1.5 సంవత్సరం పోతే దాని తర్వాత నా పాదయాత్ర కూడా స్టార్ట్ అయిపోతుంది. దాని తర్వాత మరో 1.5 సంవత్సరం నేను కూడా ప్రజలతోనే రోడ్ల మీదే ప్రజల్లోనే మమేకమవుతూ ఆ ప్రయాణం కొనసాగుతుంది. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడిలో వైసీపీ శ్రేణుల దాడిలో ప్రాణాలు కోల్పోయిన టీడీపీ కార్యకర్త లాలం బంగారయ్య హత్య కేసులో 12 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిని రోడ్డుపై నడిపించుకుంటూ తీసుకువెళ్లి తుని కోర్టులో హాజరుపరిచారు. ఈ నెల 16న అల్లిపూడిలో వైసీపీ శ్రేణుల దాడిలో టీడీపీ కార్యకర్త బంగారయ్య మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. పార్టీల మధ్య ఆధిపత్య పోరులో భాగంగానే నిందితులు హత్యకు పాల్పడినట్లు పోలీసులు వివరించారు. గ్రామంలో పార్టీ పరంగా ఆధిపత్య పోరు అయితే ఉందండి. అది కాకపోతే ఓపెన్ అవ్వలేదు, నియోజకవర్గ ఎన్నికలు ఉంటాయి, అదొక కారణం. తర్వాత ఈ మధ్యకాలంలో 1 మంత్ కిందట ఈ గ్రామానికి సంబంధించిన వాళ్ళు రాజమండ్రి బట్టల షాప్కి వెళ్ళడం, అంటే కొనడానికి వెళ్ళిన వ్యక్తి టీడీపీ పార్టీకి సంబంధించిన వ్యక్తి. ఆ షాప్ యజమాని ఈయన అల్లిపూడి నుంచి వచ్చాడని చెప్పేసి గ్రామంలో వ్యక్తికి అల్లిపూడికి సంబంధించిన వ్యక్తి మీ ఊరి నుంచి బట్టలు కొనడానికి వచ్చాడని చెప్పడం చెప్తే ఇటు నుంచి ఎవరైతే అల్లిపూడి నుంచి మాట్లాడి వస్తున్నాడో ఆయన మనందరూ కూడా వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వారు, వాళ్ళు తెలుగుదేశం, వాళ్ళకేం మనం తీసుకోవాలి ఇవ్వట్లేదు, వాళ్ళు మనవారు కాదని చెప్పి చెప్పడం అది ఒక కారణం. ఇలాగే ఇది కాకుండా అంటే గ్రామాల్లో మీకు తెలిసిందే ఒక పార్టీ అధికారం ఉన్నప్పుడు ఆ పార్టీ సంబంధించిన వాళ్ళంతా కూడా ఆధిపత్యం చెలాయిస్తుంది. ఎప్పుడైతే గవర్నమెంట్ రూలింగ్ మారిందో పాత ఎవరైతే
ఆధిపత్యం చెలాయించారో వాళ్ళంతా కూడా దాన్ని తట్టుకోలేక అదొక జలసీలా ఫీల్ అవ్వడం, లేకపోతే మనసులో కక్షలు పెంచుకోవడం, ఇవన్నీ కూడా గ్రామాల్లో జరుగుతుంది. ఇప్పుడైతే ఆ రకంగా కక్ష పెంచుకోవడం వల్ల ఈ హత్య. ఏలూరు జిల్లా పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో పెద్ద పులి సంచారం కలకలం రేపింది. బుట్టాయిగూడెం మండలం పందిరి మామిడిగూడెం శివారులోని గుబ్బల మంగమ్మ తల్లి గుడికి వెళ్లే మార్గంలోని పొగాకు తోటలో పెద్ద పులి తిరగటాన్ని స్థానిక యువకుడు గుర్తించాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో అటవీశాఖ అధికారులు సంఘటనా స్థలికి చేరుకుని పాదముద్రలు పరిశీలించారు. పులి సంచరించినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. చుట్టుపక్కల ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా తిరగొద్దని అధికారులు సూచించారు. పెద్ద పులిని చూశారని మాకు తెలియటంతో మేము హుటాహుటిన మా సిబ్బంది మేము కలిసి ఈ కామవరం సమీపంలో ఉన్న అగ్రికల్చర్స్ ల్యాండ్స్ ఇవన్నీ పరిశీలించాము. అలాగే కాలువలు ఇవన్నీ కూడా పరిశీలించి పాదముద్రలను గుర్తించాము. దాన్ని పరిశీలిస్తున్నాము. ఇవన్నీ కూడాను అతన్ని మేము క్షుణ్ణంగా అడిగి తెలుసుకున్నాము. మన రవీందర్ రెడ్డిని కూడా అడిగి తెలుసుకున్నాము. అతను నేను చూశాను, అది ఖచ్చితంగా పెద్ద పులి అనేసి ఆయన చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఈ చుట్టుపక్కల గ్రామస్తులందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, మీరందరూ అప్రమత్తంగా ఉండండి. మీ దగ్గర ఉన్న పశువులను జాగ్రత్తగా చూసుకోండి, మీరు కూడా జాగ్రత్తగా ఉండండి. అలాగే ఆ పెద్ద పులి ఏదైతే ఉందో ఆ పెద్ద పులిని కానీ దేన్ని కానీ మీరు హాని చేయొద్దు, మీరందరూ జాగ్రత్తగా ఉండండి మీ అందరికీ తెలియపరచుకున్నాం. తాడి చెట్లకు వచ్చాను, తాడి చెట్లు ఎక్కుదామని వచ్చేసరికి పెద్ద పులి కనబడిందని. పొద్దున్న మార్నింగ్ కూలీకి వెళ్దాం, ఆటో వేసుకుని కూలీని తీసుకెళ్దాం అనే టయానికి ఇంకా అడవుడికి ఎక్కేసి వెళ్ళిపోదామని వచ్చాను. వచ్చేసరికి పులి కనబడింది. తాడి చెట్టు మీద ఉన్నప్పుడు పులి కనబడింది. ఆ పులిని చూసి కేకేసా మా అన్నయ్యని. తాడి చెట్టు దిగుతుంటాడు, చూసి పెద్ద పులి వచ్చింది రానయ్య అని కేకేసరికి నన్ను చూసి గాండ్రి ఇచ్చింది. గాండ్రి ఇచ్చి ఇలాగొచ్చి చేను ధరమట వచ్చేసి పొగ తోట ధరమట కొండవైపు వెళ్ళిపోయిందని. గణతంత్ర దినోత్సవం లక్ష్యంగా పాకిస్తాన్కు చెందిన ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ భారత్లో ఉగ్రదాడులకు ప్రణాళిక రచిస్తున్నట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. పాకిస్తాన్ నిఘా సంస్థ ఐఎస్ఐతో పాటు పంజాబ్ గ్యాంగ్స్టర్లు ఉగ్రవాదులకు సహకరిస్తున్నట్లు నిఘా వర్గాలు పేర్కొన్నాయి. దేశంలోని పలు ప్రాంతాల్లో జనవరి 26న భీకర దాడులకు పాల్పడేందుకు 2626 అనే కోడ్ నేమ్ పెట్టుకున్నట్లు తెలిపాయి. అయోధ్య రామమందిరం, జమ్మూ రఘునాథ్ ఆలయం సహా ఇతర నగరాల్లోని ఆలయాలే లక్ష్యంగా ఉగ్రదాడులు చేయాలని కుట్ర పన్నినట్లు వెల్లడించాయి. ఖలిస్తానీ ముష్కరులు కూడా ఉగ్రదాడులు చేసే అవకాశం ఉందని వివరించాయి. ఈ సమాచారంతో అప్రమత్తమైన అధికారులు సరిహద్దులతో సహా జమ్మూ కశ్మీర్, ఢిల్లీ, పంజాబ్ వంటి కీలక ప్రాంతాల్లో తనిఖీలను ముమ్మరం చేశారు. గతంలో అనుమానితుల ఫోటోలను కీలకమైన ప్రాంతాల్లో అంటించి వారిని గుర్తిస్తే సమాచారం ఇవ్వాలని ప్రజలను కోరారు. సామాజిక మాధ్యమాల్లో ఉగ్ర భావజాలాన్ని ప్రచారం చేస్తున్న కొందరు యువకులను అదుపులోకి తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. వారు విద్వేషపూరిత ప్రసంగాలు చేస్తూ జమ్మూ కాశ్మీర్, పంజాబ్, ఢిల్లీ, హర్యానాలోని యువకులను ఉగ్రవాదం వైపు ప్రోత్సహిస్తున్నట్లు గుర్తించామన్నారు. బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ₹1,60,000 చేరగా కిలో వెండి ధర ₹3,27,000 కొనసాగుతోంది. ట్రంప్ సుంకాలు విధించడం, అంతర్జాతీయ వాణిజ్య పరిణామాలు, డాలర్ విలువ వృద్ధి చెందడమే ధరల పెరుగుదలకు ప్రధాన కారణాలని వ్యాపారులు చెబుతున్నారు. మరోవైపు ధరలు కొండెక్కినా ప్రజలు మాత్రం బంగారం, వెండి కొనుగోలు చేస్తూనే ఉన్నారు. ధరల పెరుగుదల వెనుక ఉన్న అసలు కారణాలేంటి? స్థానికంగా మార్కెట్ పరిస్థితులపై మరిన్ని విషయాలు తెలుసుకునేందుకు ప్రముఖ వ్యాపారితో ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. అంతర్జాతీయంగా గోల్డ్ ధరలు అయితే కొండకి కూర్చున్నాయి. గోల్డ్తో పాటు వెండి ధరలు కూడా అయితే విపరీతంగా పెరుగుతున్నాయి. ఇవాళ ఒక్కరోజు దాదాపుగా 10,000 పెరిగి 1,60,000 చొప్పున అయితే బంగారం ధర పలుకుతుంది. సో వెండి ధర చూసుకుంటే ఒక్కరోజే 15,000 పెరిగేసి 3,30,000 దగ్గర అయితే వెండి ధరలు కూర్చున్నాయి. సో అంతర్జాతీయంగా ఏర్పడిన వాణిజ్య యుద్ధ వాతావరణం దృష్ట్యా కూడా ట్రంప్ విధిస్తున్న సుంకాల దృష్ట్యా కూడా ఈ పసిడి ధరలు కావచ్చు, ఈ వెండి ధరలు కావచ్చు, ఇవన్నీ అయితే కొండకి కూర్చున్న సిచ్యువేషన్ అయితే ఉంది. ఎక్కడ చూసినా సరే దీని గురించే మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఉంది. కానీ పెళ్లిళ్ళ సీజన్ కావడంతో అయితే కూడా ప్రజలు ఆ కొనుగోళ్లలో అయితే తగ్గడం లేదు. సో దీన్ని సేఫ్ ఇన్వెస్ట్మెంట్గా కూడా చాలా మంది భావిస్తున్నారు. సో మనతో పాటు మాట్లాడడానికి ఇక్కడ బంగారం వ్యాపారులు ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని వివరాలు తెలుసుకున్నారు. సార్, ఎలా ఉన్నాయి ఒక్క రోజులో దాదాపుగా వెండి మీద 15,000, బంగారం మీద 10,000 పెరగడానికి అసలు ఈ రీజన్స్ ఏంటి, ఎలా జరుగుతున్నాయి?
యాక్చువల్గా చూస్తే విపరీతంగా పెరిగిందండి. పెరుగుతుందని తెలుసు, కానీ ఇంత తొందరగా ఇంత ఫాస్ట్గా పెరుగుతుందని ఎవరు అనుకోలేదు. సో ముఖ్య కారణం ఏంటంటే డాలర్ అండి. యాక్చువల్గా ఇది డాలర్ వార్ ఉంది యాక్చువల్ చూస్తే. సో చైనా ఇంకా వేరే కంట్రీస్ డీడాలరైజేషన్ చేస్తున్నారు. అంటే డాలర్స్ తీసేసి వాళ్ళ బంగారం కొన్ని దే ఆర్ పుట్టింగ్ ఇన్ ది సెంట్రల్ బ్యాంక్స్. అది ఇలానే జరిగితే మళ్ళీ చైనా ఈజ్ పిచ్చింగ్ యువాన్ యాజ్ ది వరల్డ్ కరెన్సీ. అది యాక్చువల్గా నిజం అయిపోతే బంగారం 250 అయిపోతుందండి. దానికి ఏం ఆపటానికి లేదు. సో సెకండ్గా సెంట్రల్ బ్యాంక్స్ కొన్నప్పుడు కొన్నాక లోపల వెళ్తుంది, అది బయటికి రాదు. సో దానివల్ల ఒక పర్మనెంట్ షిఫ్ట్ అవుతున్నాయి. బంగారం వెండి రెండు పోటాపోటీగా పరుగులు పెడుతూ ఉన్నాయి. సో ఇంకా కొద్ది రోజులు ఆగితే తగ్గుతుంది, ఎందుకంటే అంతర్జాతీయ అనిశ్చితి ఏదైతే ఉందో అది తగ్గితే మాత్రం ఇది ఇంకా పడిపోయే అవకాశం ఉన్నట్లు కూడా మరో వర్గం చెప్తుంది. దీనికి ఏమంటారు? అదే తగ్గితే 10% అండి. ఇప్పుడు ఒకటి అయితే పర్మనెంట్ షిఫ్ట్ అయిపోయింది. సో గోల్డ్ కరెన్సీ లాగా చూస్తున్నారు అందరూ, ఒక ప్రోడక్ట్ లాగా లేదు. సో కరెన్సీ ఒక్కసారి అయిపోతే అది లోపల వెళ్ళి ఎంత బంగారం ఉంటే అంత కరెన్సీ ప్రింటింగ్ చేస్తారని అది ఒక మార్కెట్లో వచ్చింది. సో అది నిజం అవుతే అన్ని కంట్రీస్ గోల్డ్ మీదనే పడతారు అండ్ గోల్డ్ ఎక్కడైనా వెళ్ళొచ్చు అండి. సెకండ్గా మేము అందరికీ చెప్తాం, పెరుగుతూనే మోహం అండి, తగ్గితే ఇంకేం మోహం ఉండదు. సో ఫస్ట్ టైం లేడీస్ కరోడ్పతి అయిపోయినారండి. జెంట్స్ ఆపుతారు లేడీస్కి, ఎందుకు బంగారం కొంటావు, కానీ చూస్తే ఆ జెంట్సే చెప్తున్నారు మంచి చేసినాం అమ్మ బంగారం కొన్ని, ఈరోజు మేము కోటేశ్వర్లు అయిపోయినామని. సెకండ్ లోన్ కావాలంటే 1 సెకండ్లో బ్యాంక్లో వెళ్ళి పెట్టేసి వాళ్ళు మళ్ళీ లోన్ తీసుకొని వాళ్ళు మళ్ళీ జెంట్స్ వాళ్ళు పని చేసేసుకుంటున్నారు ఆ డబ్బులతోటి. సో బంగారం కూడా వచ్చింది ఇంట్లో, మళ్ళీ ఆ క్యాపిటల్ కూడా చేతికి మళ్ళీ రిటర్న్ వచ్చింది. ఆ అవకాశం ఇంకా ఏ అసెట్లో లేదండి. కంప్లీట్ ఈ రేట్లన్నీ కూడా మొత్తం ట్రంప్ పైన డిపెండ్ అయి ఉన్నాయి అని అంటున్నారు. అంటే చైనా మేజర్ ప్రొడ్యూసర్ వెండికి. సో అంటే కేవలం ట్రంపే ప్రధాన కారణం అంటారే వీటి పెరగడానికి? అంతేకాదండి, మీరు చూస్తే సూపర్ పవర్, ఆయనకి ఏం కావాలంటే అది చేస్తున్నారు. ఎవరైనా మీద ట్రంప్ అంటే ఇట్ ఈస్ నాట్ జస్ట్ ట్రంప్, ఇట్ ఈస్ డాలర్. సో అమెరికా వీక్ అవుతున్నాయి. అమెరికా మేము ఓకే లేకుంటే ఓకే అంటే కూడా సూపర్ పవర్ ఉంది ఈరోజు కూడా. సో వాళ్ళు డీడాలరైజేషన్కి అందరు కంట్రీస్ గోల్డ్ కొంటున్నారు. అది ఎవరైనాకి బంగారం తగ్గుతుందని కనిపిస్తే అమెరికా ఇంప్రూవ్ సూపర్గా అయిపోతే బంగారం క్రాష్ అవుతుందండి. అది ఎవరికి అది కనిపిస్తే లేదు. అమెరికా డైలీ కింద వెళ్తున్నాయి. ఆ యాటిట్యూడ్ చూస్తే ఎవరైనాకి లాస్ ఉంటే ఎలా ఆయన అలా చేస్తారు, ట్రంప్ గారు అలా చేస్తున్నారు. సో ఆయన కంట్రీకి మంచి కూడా ఉండొచ్చు, అది తప్పకుండా ఆయన ఏదైనా చేస్తున్నారంటే ఆయన కూడా మైండ్ యూస్ చేసుకుని చేస్తున్నారు. కానీ ప్రస్తుతంగా అయితే ఏం కనిపిస్తలేదండి, బంగారం సిల్వర్ కింద వెళ్తుందని ఏం కనిపిస్తలేదు. పెట్టుబడి పెట్టొచ్చు అంటారా? ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ వర్డ్ బాగా ట్రిక్కీ అండి. ఇప్పుడు చూడండి, భూమిలో పెడితే బయట రావాలంటే బయట రావడానికి మన చేతిలో లేదు. కింద 10% పడితే కూడా బయట రావడానికి లేదు. బంగారం కింద పడితే కూడా అట్లీస్ట్ బయట రావాలంటే 1 సెకండ్లో బయట రావచ్చు. సో ఇన్వెస్ట్మెంట్లో ఎప్పుడైనా 1 ఈజ్ లిక్విడిటీ అండి, సూపర్ ఉంది. సెకండ్గా యూనివర్సల్ యాక్సెప్టబిలిటీ, మీరు ఇక్కడి నుంచి షిఫ్ట్ అయినారు బంగారం తీసుకెళ్ళొచ్చు. సో ఇవి అన్ని విశేషాలు. ట్యాక్స్ ఉంది, మన ఫైనాన్స్ మినిస్టర్ ఓన్లీ 3% పెట్టినారు. వీఆర్ వెరీ థ్యాంక్ఫుల్ టు ది గవర్నమెంట్. అంతర్జాతీయంగా ఏర్పడిన అనిశ్చితి తగ్గితే ఒకవేళ ఒక 10% వరకు తగ్గొచ్చు, కానీ విపరీతంగా అయితే గోల్డ్ ధరలు అయితే పడిపోవని అయితే వ్యాపారులు చెప్తున్న సిచ్యువేషన్ అయితే ఉంది. కెమెరామెన్ నరేందర్తో అనుష, ఈటీవీ న్యూస్, హైదరాబాద్. దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా 3వ సెషన్లో నష్టాలతో ముగిశాయి. ఎఫ్ఐఐల అమ్మకాల ఒత్తిడి, అంతర్జాతీయ మార్కెట్ల నుంచి ప్రతికూల సంకేతాలు, వాణిజ్య యుద్ధ భయాల మధ్య దేశీయ విపణులు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. గత సెషన్లో 1066 పాయింట్లు పతనమైన సెన్సెక్స్ ఇవాళ మరో 271 పాయింట్లు తగ్గింది. ఉదయం 81,795 పాయింట్ల వద్ద బీఎస్సీ సూచీ ప్రారంభమైంది. మొదటి నుంచి విపరీతమైన అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్న సెన్సెక్స్ ఒక దశలో 81,124 పాయింట్ల కనిష్ట స్థాయికి పడిపోయింది. తరువాత తగ్గిన ధరల వద్ద మదుపర్లు కొనుగోళ్లు జరపగా సెన్సెక్స్ కాస్త కోలుకుంది. ఈ క్రమంలో 82,407 పాయింట్ల గరిష్ట స్థాయికి చేరింది. మధ్యాహ్నం తర్వాత మదుపర్లు మరోసారి అమ్మకాలకు దిగారు. చివరికి 81,910 పాయింట్ల వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ 75 పాయింట్లు తగ్గి 25,157 వద్ద ముగిసింది.
అమెరికా డాలర్తో పోలిస్తే రూపాయి మారకపు విలువ రికార్డు స్థాయిలో పతనమైంది. బంగారం, వెండి దిగుమతులు పెరగడం, దేశీయ మార్కెట్ల నుంచి ఎఫ్ఐఐలు విక్రయాలను కొనసాగించడం వంటి పరిణామాల మధ్య రూపాయి విలువ భారీగా పడిపోయింది. ఇవాళ 67 పైసల మేర క్షీణించింది. మంగళవారం 90.97 వద్ద ముగిసిన రూపాయి మారకపు విలువ ఈ ఉదయం 91.05 వద్ద ప్రారంభమైంది. అమెరికా, ఐరోపా మధ్య వాణిజ్య యుద్ధ భయాలు, గ్రీన్లాండ్ను స్వాధీనం చేసుకునేందుకు అమెరికా ప్రయత్నాలు కొనసాగుతుండగా రూపాయి మారకపు విలువ ఒక దశలో అత్యల్ప స్థాయి అయిన 91.74కు పడిపోయింది. చివర్లో కాస్త కోలుకుని 91.64 వద్ద స్థిరపడింది. జాతీయ స్టాక్ మార్కెట్లలో ప్రతికూల పరిస్థితులు కూడా రూపాయి పతనానికి దారితీశాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.